హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్రైవర్ అన్నలు అందరికీ శుభవార్త. కొత్తగా బజాజ్ మార్కెట్లో బజాజ్ ఎలక్ట్రికల్ ఆటో 6 ఎలక్ట్రికల్ ఆటోస్ వచ్చినాయి కదా, దాని గురించి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే బండి వచ్చేసి మనకి ఫుల్ మెటల్ బాడీ గట్టిగా ఉంటుందండి. బాడీ మెటల్ చాలా గట్టిగా ఉంటుంది. ఇది కొత్త ఎలక్ట్రికల్ ఆటోది. మళ్ళీ హైట్ కూడా మీరు ఉన్న దాంట్లోకంటే కొంచెం హైట్ ఎక్కువనే ఉంది బండిది. మీకు దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీ 8.9 kV బ్యాటరీ వస్తుంది మీకు. ఇది ఆన్బోర్డ్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది మీకు. ఆన్బోర్డ్ ఛార్జింగ్ అంటే మీరు ఎక్కడైనా రెడ్ కేబుల్ అనేది ఒకటి ఇస్తారు దీనికి. మీకు ఇది యాంటీ థెఫ్ట్, మీరు ఇది దొంగతనం జరగకుండా అంత సేఫ్ ఇస్తారు. మీరు కేబుల్ తీసి లోపల పెట్టుకుంటే మీకు మళ్ళీ లాక్తోనే ఆన్ అవుతుంది, వేరే లాక్తో ఆన్ కాదు కాబట్టి ఇది చాలా సేఫ్. నెక్స్ట్ బ్యాటరీ గురించి చూసుకుంటే కంపెనీ క్లైమ్ చేసేది 180 km క్లైమ్ చేస్తున్నారు. మనకు వచ్చేసి 160 km వరకు కంపల్సరీ రేంజ్ అయితే ఇస్తుంది. మీరు గంటల్లో చూసుకుంటే ఫస్ట్ గంటల ఎక్స్పీరియన్స్ చూసుకుంటున్నట్టయితే మీరు ఈజీగా ఒక 12 hours నడుపుకోవచ్చు అని కంపెనీ చెప్తుంది. మనము 160 km వాళ్ళ కంపెనీ క్లైమ్ చేసే 180 km కంటే 160 km మనది మెయిన్ కాబట్టి 160 km లోపు ఎంతవరకు తిరుగుతామో ఒక 2 రోజులు చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఈ ఆటో ఎవరికి అంత ఈజీగా ఉంటుంది అంటే, మీకు ఈజీగా అంటే ఇప్పుడు పెద్ద మనుషుల్లా ఉంటారు కదా, కొంతమంది 500 తీసుకుని జాలని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఖతర్నాక్ సెట్ అవుతుంది ఆటో. నెక్స్ట్ వచ్చేసి ఈ బండి ఏదైతే బ్రేకింగ్ సిస్టమ్ ఉందో దీనికి మీకు 4 మోడ్లు ఉంటాయి. ఎం అనే మోడ్ అనేది పవర్ మోడ్, ఇది డి అంటే డ్రైవ్ మోడ్, ఆర్ అంటే రిటర్న్. ఈ మోడ్లలో మీకు ఎం మోడ్ పెడితే డి అంటే డ్రైవ్ మీరు చాలేసుకొని వెళ్ళిపోతారు, ఎన్ అంటే న్యూట్రల్ ఉంటుంది, ఆర్ అంటే రిటర్న్ ఉంటుంది. మీకు నార్మల్గా డీలో పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటే మీకు నార్మల్గా 40 స్పీడ్ ఈకో మోడ్ నడుస్తూ ఉంటుంది బండి. అది అయిపోయిన తర్వాత మీకు ఈజీగా ఎం మోడ్లో పెట్టుకుంటే పవర్ మోడ్ మీకు ఈజీగా 50-60 వెళ్ళిపోతుంది. ఎలక్ట్రికల్లో మీకు నార్మల్గా 40 అయితే మీకు బాగుంటుంది. మీకు డౌన్లో వచ్చినప్పుడు ఇల్లు కొంచెం కొండలాంటివి కిందికి వెళ్ళినప్పుడు ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు మీరు యాక్సిలేటర్ ఇడ్సా పెడితే అదంతా అది ఛార్జ్ అవుతూ ఉంటుంది బ్యాటరీ. ఇది ప్లస్ పాయింట్. బ్యాటరీ రేట్ ఇప్పుడు ఆటో రేట్ వచ్చేసి మీకు 3,60,000 నుంచి 4 లక్షల వరకు ఉంది. దీంట్లో గవర్నమెంట్ సబ్సిడీ ప్రకారం 80,000 సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి మీకు 3,30,000 3,03,000 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రం ప్లస్ పాయింట్. తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అని చెక్ చేసినాక ఆటోని తీసుకోండి. ఇంతే. లాస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్న ఛానల్ డెవలప్ అయితే